హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సర్వం సుందరమైన అయోధ్య రామ మందిరం గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మరి రాముడి పేరు వినగానే నిలువెత్తు శాంతమూర్తిగా ఊహల్లో ప్రత్యక్షమవుతాడు. రాముడి జీవితం గురించి ఆలోచిస్తే తల్లి, తండ్రి, కుమారులు, భార్యాభర్తలు, ప్రజల శ్రేయస్సు, రాజు, సేవకులు, శత్రువులు, మిత్రులు, వీరందరికీ మధ్య జరిగినటువంటి సంబంధ బాంధవ్యాల గురించి 24,000 శ్లోకాల్లో రచించినటువంటి రామాయణం అయితే మనకైతే గుర్తుకైతే రావడం జరుగుతుంది. క్షణకాలంలో కళ్ళ ముందు మెదులుతుంది ఈ యొక్క రామాయణం. అంత ఘనకీర్తి కలిగిన ఈ చోటు అంతే సమ్మోహనంగా ఉండాలని చెప్పేసి అంగరంగ వైభవంగా భవ్యరామ మందిర నిర్మాణం అయితే చేపట్టారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి భక్తుల నిరీక్షణకు జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవంతో తెరదించనున్నారు. అయోధ్య రూపురేఖలు త్రేతాయుగం నాటి అనుభూతిని కలిగించేలా ఉన్నాయని చెప్పేసి భక్తులైతే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఆలయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అందులో ప్రధానంగా నదీ తీర ప్రాంతాల్లోని ఇసుక నేల భారీ కట్టడాలు నిర్మించుటకు అనువుగా లేదని చెప్పేసి తేల్చింది. ఇలాంటి కష్టతర పరిస్థితులను అధిగమించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు పూర్తయిన ఆలయ గ్రౌండ్ ఫ్లోర్తో సహా నిర్మాణంలోని ప్రత్యేకతలు, విశేషాలను ఒక్కొక్కటిగా మనము ఇప్పుడైతే తెలుసుకుందాం. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ. అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22న బాలరాముని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అక్కడ ప్రతిష్ఠించే విగ్రహాన్ని రామ్ లల్లా అని పిలుస్తున్నారు. అయితే అలా ఎందుకు పిలుస్తున్నారు అని చాలా మందిలో సందేహం అయితే ఉంది. రామ్ లల్లా అని పిలవడానికి కొన్ని కారణాలైతే ఉన్నాయి. మన దగ్గర చిన్న పిల్లలని ముద్దుగా అనేక పేర్లతో పిలుచుకుంటాం కదా, అలాగే అప్పుడు అయోధ్యలో చిన్న పిల్లలను లల్లా అని పిలిచేవారు. శ్రీరాముడిని కూడా చిన్నప్పుడు రామ్ లల్లా అని పిలిచారని చెప్పేసి ఈ యొక్క తులసీదాస్ తాను రచించినటువంటి రామ్ చరిత మానస్లో ఈ యొక్క వివరాలను అయితే పొందుపరచడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ప్రతిష్ఠించే విగ్రహం కూడా బాలరాముడిదే కాబట్టి రామ్ లల్లా అని పిలుస్తారు. అసలు బాలరాముడినే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారని అనుకుంటున్నారా? 1949 డిసెంబర్ 22న ఇప్పుడు నిర్మించిన గర్భగుడి ప్రాంతంలో బాలరాముల విగ్రహాలైతే వెలిశాయి. అందుకే గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుండే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. రామ్ లల్లా విగ్రహం ఆలయం చేరాక ఆరాధన, ఇతర కార్యకలాపాలు జనవరి 16నే ప్రారంభమయ్యాయి. దీనికి ప్రత్యేక ముహూర్తాన్ని అయితే చూశారు. విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం ఏంటా అనే సందేహాలు ఉన్నాయి. సాధారణంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉండే శుభ గడియలు అంటారు. జనవరి 22 సోమవారం మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు, వేద పండితులు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు అనుకూల సమయాన్ని నిర్ణయించారు. ఈ వ్యవధిని అభిజిత్ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కేవలం 84 సెకండ్ల నిడివిలోనే పూర్తవుతుంది. రామ్ లల్లా విగ్రహానికి మైసూర్కు చెందినటువంటి ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ జీవమైతే పోయడమైతే జరిగింది. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించే సాలగ్రామ శిలను దివ్య శిల్పంగా మలిచేందుకు ఆయన 6 నెలలు కఠిన దీక్ష చేపట్టారు. పూర్తిగా మౌనరథం పాటించారు. ఈ విగ్రహాలను చెక్కేటప్పుడు ఓ పెచ్చు కంటికి తగలడంతో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వెంటనే పనిలో లీనమైపోయాడు. ముద్దులొలికే బుగ్గలు, చిద్విలాసం ఒలికిస్తున్నటువంటి మందస్మితం, మనల్నే చుట్టేస్తున్నట్లు అనిపించేటటువంటి కనుద్వయంతో
అరవింద దళాయక్షతాక్షుణ్ణి చూస్తే అరుణ్ ఎంత ఇష్టంగా ప్రాణం పెట్టి చెక్కారో మనకైతే అర్థమవుతుంది. అయోధ్య రామ మందిరంలో మొత్తం 46 ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో 42 ద్వారాలకు 100 కిలోల బంగారం పోత పోసి మరీ తయారైతే చేయనున్నారు. మెట్లపై బయట ఉండే 4గింటికి మాత్రం బంగారు పూత పూయకుండా సాధారణంగానే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సవం కోసం తొలి బంగారు తలుపులను మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. ఇది 12 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పుతో ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క బంగారు తలుపులు. మరి ద్వారాల ప్రత్యేకత ఏంటో తెలుసా? వీటికి ఉపయోగించిన కలప 1000 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంటుందట. కన్యాకుమారి నుంచి వచ్చిన కళాకారులు ఈ తలుపులను డిజైన్ చేస్తున్నారు. వీటిలో 2 ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. వాటి మధ్య నుంచి చూస్తే ప్యాలెస్ లాగా కనిపిస్తుంది. అలాగే 2 సేవకులు చేతులు జోడించినట్లుగా తలుపులపై రూపొందించారు. దీని కింద చతురస్రాకారంలో వివిధ కళాకృతులు మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అయోధ్యలో ప్రతిదీ ప్రత్యేకతే. సో అయోధ్య రామ మందిరంలోని ప్రత్యేకతల్లో రామ పాదుకల స్థానం ప్రత్యేకమైనది. వీటిని హైదరాబాద్కు చెందినటువంటి చల్లా శ్రీనివాస్ రెడ్డి తయారైతే చేయించారు. వీటిని శిల్పి రామలింగాచారి రూపొందించారు. రూపాయలు 1,03,00,000 విలువైనటువంటి 13 కేజీల బరువుండే బంగారంతో 2 జతల బంగారు పాదుకల్లో ఓ జతను కాలినడకన భక్తులు అయోధ్యకు తీసుకెళ్తున్నారు. మరో జతను ప్రజల దర్శనార్థం గ్రామ గ్రామాలకు తీసుకెళ్లి అయోధ్యకు పంపించారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేయనున్న భారీ గంట కూడా ప్రత్యేకంగా నిలవనుంది. జై శ్రీరామ్ అని రాసి ఉండే ఈ 613 కిలోల గంట తమిళనాడులో రూపుదిద్దుకుంది. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని అమర్చుతారు. అలాగే 550 కేజీలతో భారీ ఇత్తడి ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ సంస్థ సిద్ధం చేసింది. అయితే ప్రతిష్ట రోజే ప్రధాని మోదీ దీనిపై కాషాయ జెండా ఎగురవేస్తానని తెలుస్తోంది. అలాగే ప్రధాని శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. రాముడి చిత్రంలో ప్రపంచం వ్యాప్తంగా 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను కలిపి 48 పేజీల పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. ఇక్కడికొచ్చే భక్తులకు ఉచితంగా అందించే ప్రసాదం కూడా ప్రత్యేకత సంతరించుకుంది. బలరాముని ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య సర్వసుందరంగా సిద్ధమైంది. నగరమంతా శ్రీరామ స్మరణలతో మారుమోగుతుంది. ఆలయానికి వెళ్ళే దారులన్నీ శ్రీరాముని చిత్రపటాలే దర్శనమిస్తున్నాయి. మొత్తంగా అయోధ్యలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది. రోడ్ల కూడళ్ళు వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. శ్రీ హనుమాన్ మహాయాగశాల వద్ద 1008 యజ్ఞకుండాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అలాగే రామాలయ ప్రారంభానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల సౌకర్యార్థం ఆలయం వద్ద బ్యాటరీ కార్లను సిద్ధం చేశారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అయోధ్యలోని సరయూ తీరంలో ప్రతిష్టాత్మక రోజే ఇసుకపై కళాఖండాలను ఆవిష్కరించాలని చెప్పేసి సిద్ధమవుతున్నాడు. మరో 7గురితో కలిసి ప్రపంచ రికార్డు లక్ష్యంగా సైకత శిల్ప ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. రామచరిత మానస్ ఆధారంగా వారి కళను ప్రదర్శించనున్నారు. అయోధ్యకు మన దగ్గర నుంచెల్లైతే ఈ యొక్క లడ్డూనైతే పంపించడం జరుగుతుంది. అయోధ్య రామ మందిరానికి భక్తుల నుంచి భారీగా విరాళాలు అయితే రావడం జరిగింది. ఇవి 3000 కోట్ల పైమాటే అని అంచనా. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య రామ మందిరానికి అందిన కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన ఓ యంత్రాన్ని
పీఠం విగ్రహానికి మధ్యలో దక్షిణ భారత సాంప్రదాయక ప్రకారం ఏర్పాటు చేస్తున్నారు. 10 ఏళ్లుగా ఇక్కడ పూజలు అందుకున్న ఈ యంత్రం ప్రాణప్రతిష్ఠ రోజు కీలకం కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి ప్రసాదంగా 1,00,000 లడ్డూలు అయోధ్యకు చేరాయి. అలాగే హైదరాబాద్ నుంచి 13 కేజీల బంగారు పాదుకలు, అనురాధ టింబర్ డిపో నుంచి తలుపులు, శ్రీరామ క్యాటరింగ్ నుంచి నాగభూషణం అనే వ్యక్తి 1265 కిలోల లడ్డూని రాముని కోసమైతే తయారైతే చేయించడం జరిగింది. శ్రీరాముని ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుంచి అయోధ్య రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అప్పటికి ఇప్పటికీ ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఎయిర్పోర్టును తలదన్నేలా రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం అయితే చేసుకుంది. విమానాశ్రయం ఏర్పాటుల్లో పాటు అడుగడుగున అభివృద్ధి కనిపిస్తుంది. పట్టణమంతా శోభాయమానంగా వెలిగిపోతుంది. భవిష్యత్తులో కూడా భారత్లో కీలక ప్రాంతంగా అయోధ్య వెలిగిపోనుంది పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రారంభోత్సవం తర్వాత రోజుకు 3 లక్షల మంది భక్తులు, పర్యాటకులు దేశ విదేశాల నుంచి అయోధ్య రామ్ లల్లా దర్శనానికి వస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యలో పర్యటిస్తుండడంతో వారి సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటైతే చేయడం జరుగుతుంది. హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి రామ మందిరం అయితే నిర్మాణం పూర్తి చేసుకొని 22 తారీఖున శ్రీరాములోరు మనకైతే దర్శనం ఇవ్వనున్నారు బాలరామునిగా. సో ఇది ఈ అయోధ్యకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సో ఇది ఈ వీడియో. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.